ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనము చదువుకుందాం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకవునుగాక అని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, మన విశ్వాసం ఏమై ఉండాలి అని అంటే, మన విశ్వాసము నా దేవుని బిడ్డలారా గొప్పదిగా ఉండాలండి. దేవుని యొక్క వాక్యం అంటది, స్వయంగా ఈ యొక్క మాట ప్రభువే మాట్లాడుతూ ఉన్నాడు. కనాను స్త్రీతో తన యొక్క కుమార్తె చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి వేడుకున్నప్పుడు నా దేవుని బిడ్డలారా, ఆయన తనతో అన్నటువంటి మాటను మనం వింటున్నాం. నీ విశ్వాసం గొప్పదమ్మా, నీ విశ్వాసం చాలా గొప్పది. ఈరోజు నా దేవుని బిడ్డలారా, ఆయన రక్తం చేత కడగబడినటువంటి వారిని, మరి ఆయన సన్నిధికి వెళ్తున్నటువంటి వారిని, ఆయన వాక్యాన్ని వింటున్నటువంటి వారిని, ఈ రోజున ఈ మాట మరి చదువుతున్నప్పుడు ప్రభు కూడా మనల్ని ఇలాగనే, అమ్మా నీ విశ్వాసం గొప్పది, ఇదిగో బ్రదర్ నీ విశ్వాసం గొప్పది అని నా దేవుని బిడ్డలారా ప్రభు చెప్పుకోగలిగినటువంటి విశ్వాసంలో మనం నిలిచి ఉన్నామా? ఒకవేళ మనకి ఇవ్వబడినటువంటి విశ్వాసాన్ని మనము పోగొట్టుకుంటూ అవిశ్వాసుల వలె, లోకస్తుల వలె విశ్వాస జీవితంలో వెనకబడిపోయి, యాత్రలో వెనకబడిపోయి నా దేవుని బిడ్డలారా వేసారిపోతున్న బ్రతుకుతూ ఉంటున్నామా? అందుకనే దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా అండి? ఆమె విశ్వాసం గొప్పది కనుకనే ఆమె కోరుకున్నట్లే అక్కడ జరిగిందని దేవుని వాక్యం అంటుందండి. అంతేకాదండి, ఆమెతో ప్రభు మాట్లాడుతూ ఆ గడియలోనే తన కుమార్తె స్వస్థత పొందుకుందంట. హల్లెలూయా. అంటే విశ్వాసము చేత ఇక్కడ స్వస్థతను మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ రోజున విశ్వాసాన్ని బట్టి స్వస్థత, దేవుని మహిమ, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు మనం పొందుకోగలమండి. కనుకనే మన విశ్వాసము అమూల్యమైనదై ఉండాలి. మన విశ్వాసము దేవునికి ఇష్టానుసారమైనదై ఉండాలి. కనుక ఎటువంటి విశ్వాసములో ప్రభు మనల్ని నడిపించులాగున ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలయ్యా. ఇదిగోనైనా మా జీవితాలలో కూడా అయా ఇటువంటి విశ్వాస జీవితాన్ని మీరు బాగా దయచేయమని ప్రార్థిస్తున్నా. మా విశ్వాసం గొప్పదిగా ఉండాలి ప్రభా. మా విశ్వాసంలో మేము వెనకపడిపోకూడదయ్యా, బలహీనులు కాకూడదు నాయన. మమ్మల్ని బలపరచండి. వాక్యం వింటున్న ప్రతి వారిని ఆశీర్వదించండి అయా. నా తండ్రి, వారు కోరుకున్నట్లుగానే అయా మీ నామములో మీరు జరిగించమని ప్రార్థిస్తూ యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.